హాయ్ గైస్, ఈరోజు మనం జస్ట్ 50 రూపీస్కి సింపుల్ పవర్ బ్యాంక్ అయితే తయారు చేసుకుందాం. ఈ పవర్ బ్యాంక్ కాస్ట్ వచ్చి జస్ట్ 50 రూపీసే. ఈ పవర్ బ్యాంక్స్లో అయితే టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేశారు. నేనైతే నా పాత పవర్ బ్యాంక్ ఒక బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ లిథియం ఐకాన్ బ్యాటరీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ దాంతో ఎంహెన్స్ 3.7 వోల్ట్స్ అనమాట. ఈ ప్రజెంట్ ఇది ఈ బ్యాటరీ అయితే వర్క్ అవుతుందా లేదా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మల్టీమీటర్లో అయితే DC 20 వోల్ట్స్ అయితే పెట్టుకోండి. బ్యాటరీ యొక్క పాజిటివ్కి మల్టీమీటర్ పాజిటివ్, బ్యాటరీ యొక్క నెగిటివ్కి మల్టీమీటర్ కామన్ అయితే కనెక్షన్ అయితే మనకి ఇక్కడ చూస్తే 3.8 వోల్ట్స్ అయితే వస్తుంది. అంటే ఈ బ్యాటరీ అయితే వర్క్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు బ్యాటరీ అయితే తీసుకుందాం. బేస్ కింద ఒక PVC షీట్ అయితే తీసుకోండి. PVC షీట్ మీద బ్యాటరీని అయితే పెట్టి టేప్తో లేదా ఫెవిక్విక్ ప్రాపర్గా అయితే స్టిక్ అయితే చేసుకోండి. బ్యాటరీ అనేది మూవ్ అవ్వకుండా అయితే స్టిక్ అయితే చేసుకోండి. చూసారంటే నేను ఈ విధంగా టేప్ అయితే ప్రాపర్గా అయితే స్టిక్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మనం షోల్డరింగ్ ఐరన్తో ప్రాపర్గా అయితే షోల్డరింగ్ అయితే చేసుకున్నాం. షోల్డరింగ్ అనేది ప్రాపర్గా అయితే లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయితే జరుగుతుంది. కేర్ఫుల్గా అయితే షోల్డరింగ్ అయితే చేసుకోండి. చూసారంటే షోల్డరింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ మోడల్లో కూడా ఈ PVC షీట్ మీద అయితే స్టిక్ అయితే చేసుకుందాం. టేప్తో అయితే పవర్ బ్యాంక్ మోడల్ అయితే స్ట్రాంగ్ అయితే చుట్టండి. అప్పుడే పవర్ బ్యాంక్ మోడల్ కాలకుండా అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మన పవర్ బ్యాంక్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఈ పవర్ బ్యాంక్ అనేది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఈ పవర్ బ్యాంక్తో ఒకే టైంలో 2 మొబైల్స్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మా ఛానల్ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.